Hi dear students, welcome back to our channel and Vinay Kumar Basics of Physics. Dear students, Eamcet preparation లో భాగంగా ఎవరైతే Eamcet ప్రిపేర్ అవుతున్నారో వారికి నా ఛానల్లో కొంత హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో కొన్ని వీడియోలు చేస్తున్నాను. అది ఎస్పెషల్లీ Eamcet ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ యొక్క ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ కూడా అన్ని చాప్టర్ల నుంచి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే ఆ క్వశ్చన్స్ వచ్చినా రాకపోయినా అలాంటి క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా రిపీట్ అవుతూ ఉంటాయి. అందుకే పీవైకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. మనం ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలి అనేది ఒక క్లారిటీ ఇచ్చేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అందుకే మన ఛానల్లో ఖచ్చితంగా అవి అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంసెట్ సీరియస్గా ఖచ్చితంగా ప్రిపేర్ అవుతుంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఈ వీడియోలో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేటువంటి ఫస్ట్ ఇయర్ చాప్టర్లో మనకి పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో సెకండ్ పార్ట్ని అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అప్లోడ్ అయింది. ఇది సెకండ్ వీడియో యూనిట్స్ అండ్ మెజర్మెంట్ చాప్టర్ నుంచి. ఓకేనా? చూడండి, లేట్ చేయకుండా టాపిక్ వచ్చేద్దాం. ఒక క్వశ్చన్ బోర్డు మీద చూడండి. A physical quantity Q is related to the four independent observable alpha, beta, C, and as Q is equals to alpha into alpha cube into beta square by root C into D. The percentage error of measurement in alpha, beta, and C and D respectively are 1%, 3%, 4%, and 2%. The percentage error in the quantity Q is then. సో మనకి ఒక ఫిజికల్ క్వాంటిటీ ఉంది. ఆ ఫిజికల్ క్వాంటిటీ క్యూ అనేది ఎలా చూపిస్తున్నాడు? క్యూ ఈస్ ఈక్వల్స్ టు ఆల్ఫా క్యూబ్ ఇంటూ బీటా స్క్వేర్ బై రూట్ సి ఇంటూ డి ఎలా చూపిస్తున్నారు. క్యూ వాల్యూ కనుక్కోవాలి అంటే మనకి ఆల్ఫా, బీటా, సి, డి వాల్యూస్ని మెజర్ చేయాలి. సో వాటిని మెజర్ చేయడంలో కొంత ఎర్రర్ వచ్చేసింది. ఏంటి ఆ ఎర్రర్ అంటే ఆల్ఫాని కనుక్కోవడంలో మనకు వచ్చినటువంటి పర్సెంటేజ్ ఎర్రర్ 1%, బీటా వాల్యూ కనుక్కోవడంలో వచ్చినటువంటి ఎర్రర్ 3%, అండ్ సి వాల్యూ కనుక్కోవడంలో వచ్చిన ఎర్రర్ 4%, అండ్ డి వాల్యూ కనుక్కోవడంలో వచ్చిన ఎర్రర్ 2% అయినప్పుడు అంటే ప్రతి రీడింగ్లో కొంత ఎర్రర్ వస్తుంది. సో అటువంటిప్పుడు 4 క్వాంటిటీస్ తీసుకున్నప్పుడు 4 క్వాంటిటీస్ ఎర్రర్స్ వస్తే మరి టోటల్గా క్యూ వాల్యూ వచ్చేటువంటి పర్సెంటేజ్ ఎర్రర్ ఎంత? పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ ద క్వాంటిటీ క్యూ ఈస్ దెన్, అది క్వశ్చన్. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఆప్షన్స్ ఏం చూడండి, 5%, 10%, 13% అండ్ 24%. సో ఇక్కడ మనకి ఏ ఫార్ములా వాడతాము అంటే చూడండి జాగ్రత్తగా. ఈ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇది క్వశ్చన్ 2017లో ఎంసెట్ ఇచ్చడము. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏం రాస్తామంటే ఇక్కడ సింపుల్గా డెల్టా క్యూ బై క్యూ. డెల్టా క్యూ అనేది అబ్సల్యూట్ ఎర్రర్ అండ్ క్యూ అనేది ట్రూ వాల్యూ ఆఫ్ క్యూ ఇంటూ 100. డెల్టా క్యూ బై క్యూ ఏమంటాం? రిలేటివ్ ఎర్రర్ అంటాం. దాన్ని ఇంటూ 100 రాస్తే ఏమంటాం? పర్సెంటేజ్ ఎర్రర్ అంటాం. సో ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ పవర్ ఇంటూ 3 ఇంటూ ఆ ఆల్ఫా వాల్యూ అనుకోవడంలో పర్సెంటేజ్ ఎర్రర్ డెల్టా ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ 100 ప్లస్ సిమిలర్లీ నెక్స్ట్ పవర్ ఇంటూ అగైన్ వాట్ రైట్ డెల్టా బీటా బై బీటా ఇంటూ 100 ప్లస్ అండ్ థర్డ్ వన్ ఏముంది? రూట్ సి ఉంది. ఈ రూట్ సి ఎలా రాసుకోవచ్చు అంటే రూట్ సి ఈజ్ ఈక్వల్స్ టు సి టు పవర్ ఆఫ్ 1/2 వీ కెన్ రైట్. సో కాబట్టి దీని ఏం రాస్తున్నానంటే 1/2 ఇంటూ డెల్టా సి బై సి ఇంటూ 100 ఈస్ దేర్. ఓకే, ప్లస్ డి ఉంది. సో డి పై తీసుకొస్తే అవుతుంది డి టు పవర్ ఆఫ్ -1 అవుతుంది. ఈ సి టు పవర్ ఆఫ్ 1/2 వచ్చే కానీ -1/2 అవుతుంది. సో -1/2 అయినా -1 అయినా వీ కెన్ టేక్ ప్లస్ ఓన్లీ బికాస్ యూ విల్ టేక్ ది magnitude of that error. ఓకే, సో కాబట్టి ఇక్కడ చూడండి 1 ఇంటూ వాట్ ఈస్ హియర్ ఫోర్త్ వన్ డెల్టా డి బై డి ఇంటూ 100. సో ఇక్కడ వాడు ఇచ్చినటువంటి వాల్యూస్ ఏంటంటే పర్సెంటేజ్ ఎర్రర్ ఆల్ఫా వచ్చిన ఎర్రర్ ఎంత? 1%. అంటే డెల్టా ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ 100 ఈక్వల్స్ ఎంత? 1%. అండ్ ఈ వాల్యూ ఎంతంట? డెల్టా బీటా బై బీటా ఇంటూ 100 how much? 3%. నెక్స్ట్ డెల్టా సి బై సి ఇంటూ 100 ఈక్వల్స్ ఎంత పర్సెంటేజ్? 4%. ఇదేమో 2%. సో అప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. డెల్టా క్యూ బై క్యూ ఈస్ ఈక్వల్స్ టు into 100 is equals to here 3 into
1. Alpha layer 1 plus 2 into beta కింద 3 plus C కింద 1 by 2 into C length third one 4 plus 1 into what will is how much 2%. Okay, so now simplify this one. 3 into 1 3, 2 into 3 6, 2 1s are 2 2s are, so therefore 2 plus 2, so 3 plus 6 9, 9 plus 2 11, 11 plus 2 13, so total error ఎంతమా 13%. సో కాబట్టి వాడు ఇచ్చిన 4 ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ is the correct one. Clear? See the next question. It was given in Eamcet 2017. Consider the following statements in the context of formulation of any law of physics. Explain the existing physical facts. Statement 2. No need of experimental verification. And third one is predict future results. Then any formulated law of physics should be true with respect to. మనము ఏదైనా కాంటెక్చువల్ ఫార్ములేషన్ ప్రకారం ఏదైనా లా ఆఫ్ ఫిజిక్స్ సంబంధించినటువంటి ఒక లాను ఫ్రేమ్ చేయాలంటే ఈ 3 స్టేట్మెంట్స్లో ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే కాంబినేషన్ 1 2 ఆప్షన్ చూడండి 1 and 2 ఫస్ట్ ఆప్షన్ 2 and 3 సెకండ్ ఆప్షన్ 1 and 3 థర్డ్ ఆప్షన్ 1 2 and 3. సో 1 2 కలిపేసి ఆ ఫిజిక్స్ సంబంధించిన లా మనం చెప్పొచ్చా సెకండ్ థర్డ్ నుంచి ఉపయోగించి చెప్పొచ్చా 1 3 1 2 3. సో అదే రింగ్ క్వశ్చన్ వెరీ సింపుల్. ఇట్స్ మినిమం బేసిక్ టు అండర్స్టాండ్ దిస్ వన్. ఫస్ట్ వన్ చూడండి స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ ది ఎగ్జిస్టింగ్ ఫిజికల్ ఫ్యాక్ట్స్. సో ఫిజిక్స్ అనేది ఆల్రెడీ ఉన్నటువంటి ఫిజికల్ ఫ్యాక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నో నీడ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్. ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఎటువంటి వెరిఫికేషన్ అవసరం లేదు. థర్డ్ వన్ ప్రిడిక్ట్ ఫ్యూచర్ రిజల్ట్స్. భవిష్యత్తులో జరిగేటువంటి అంశాలను కూడా ఉదాహరించవచ్చు అంటే ఇది జరుగుతుందని మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. సో వీటిలో మనకి తీసుకున్నప్పుడు ఆన్సర్ ఏంటంటే వెరీ సింపుల్ 1 and 3 ఈ రెండింటి కలిపి మనం ఫిజిక్స్ లా అని చెప్పొచ్చు. ఎలా అంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది ఎగ్జిస్టింగ్ ఫిజికల్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రెడిక్ట్ ది ఫ్యూచర్ రిజల్ట్స్. ఎందుకంటే మనం సెకండ్ని ఓమిట్ చేస్తున్నాం. ఎందుకు నో నీడ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్. అసలు సైన్స్లో మనం ఒక విషయాన్ని చెప్తున్నామంటే దానికి ఖచ్చితంగా మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేసి ఉండాలి లేదా పర్టికులర్ ఎవిడెన్స్ అయినా ఉండాలి. సో కాబట్టి నో నీడ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ అనేది మనం కన్సిడర్ చేయము. కాబట్టి ఫస్ట్ అండ్ థర్డ్ మనం కలిపి ఫిజిక్స్ లా ఫ్రేమ్ చేసి చెప్పొచ్చు. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇది మనకి Eamcet 2017 ఇచ్చాడు ఏపీలో. ఏ ఫిజికల్ క్వాంటిటీ P is given by P is equals to epsilon naught L into delta V by delta T, where epsilon naught is the electric permittivity, L is length, delta V is potential difference and delta T is the time interval. The dimensional formula of P is same as that of. సో ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఏంటి ఫిజికల్ క్వాంటిటీ P is given by the equation P is equals to epsilon naught into L into delta V by delta T. అక్కడ epsilon naught అంటే ఏమన్నాడు పర్మిటివిటీ అన్నాడు, L ఏమన్నాడు లెంత్ అన్నాడు, డెల్టా ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నాడు, డెల్టా టీ ఏమో టైం అన్నాడు. సో అప్పుడు మనకి ఈ డైమెన్షన్ ఫార్ములాస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేటువంటి డైమెన్షన్ ఫార్ములా అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. అర్థమవుతుందా? ఆప్షన్స్ రెసిస్టెన్స్ ఇచ్చాడు, ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చాడు, ఎలక్ట్రిక్ కరెంట్ ఇచ్చాడు. సో వీటిలో మనకి దేనికి ఈక్వల్ అవుతుంది అని అడుగుతున్నాడు. చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఎప్సిలాన్ నాట్ P is equals to epsilon naught into L into delta V by delta T. సో మనకి ఎప్సిలాన్ నాట్ ఏమన్నాం పర్మిటివిటీ అన్నాం. సో పర్మిటివిటీ కావాలి అంటే డైరెక్ట్ గుర్తుంటే నో ప్రాబ్లం, లేదా ఈక్వేషన్ రాసుకొని F is equals to 1/4 pi epsilon naught into Q1 Q2 by R square. మనకు కావాల్సింది ఎప్సిలాన్ నాట్ కాబట్టి ఎప్సిలాన్ నాట్ is equals to Q1 Q2 by F into R square. Then epsilon naught is equals to Q1 అంటే ఏంటి I into T charge, I into T we can write. F అంటే ఏంటి ఫోర్స్ ML T inverse 2 and R అంటే ఏంటి డిస్టెన్స్ L square. Then epsilon naught is equals to I into I square. I square అంటే కరెంట్ మనం ఎలా చూపిస్తాం A square చూపిస్తాం. T into T means T square. సో ఇలా చూపిస్తున్నాం A square T square by ML L square L cube T inverse 2. దాని నుంచి epsilon naught అంటే ఏం రాసుకోవచ్చు M inverse 1 L cube
L cube and a to the power of a square. Clear? So t to the power of already t square is there, t square, and now it is t to the power of minus 2. I go again t square will get. So epsilon naught is equals to m inverse 1 L cube. I go L inverse 3 m inverse 1 L to the power of minus 3 and is a square t to the power of 4. So this is the dimensional formula of permittivity. Okay na? దీని పక్కన పెట్టండి. నెక్స్ట్ ఏం కావాలి మనకి? డెల్టా V కావాలి. డెల్టా V అంటే ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్. W by Q రాస్తున్నాను. W అంటే ఏంటి? వర్క్. సో W by I into T. Then V is equals to వర్క్ ఏంటి? ml square T inverse 2 by కరెంట్ ఏమంటున్నాం? A అంటున్నాం. దీన్ని T అంటున్నాం. అప్పుడు V is equals ఏమవుతుంది? m L square as what is A inverse 1 and T inverse 3. So then what do we get? M L square T inverse 3 A inverse 1. సో పొటెన్షియల్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఈ పొటెన్షియల్ వాల్యూని లెంత్ని మొత్తం దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? సో చూద్దాం అదేంటో. మనకు కొంత స్పేస్ కావాలి. సో ఆల్రెడీ ఈ మన డెరివేషన్ వచ్చేసింది, ఫార్ములా వచ్చేసింది కాబట్టి నేను అరేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. P is equals to epsilon naught. Epsilon naught ఎంతమ్మా? m to the power of minus 1 L cube a square to the power of 4 into L means what? Again length L అన్నాడు. సో డెల్టా V ఎంత? m L square T inverse 3 and A inverse 1 by delta T. Delta T means what? T. Okay. So then P is equals to ఇక్కడ m to the power of minus 1 ఉంది, ఇక్కడ m to the power plus 1 ఉంది కాబట్టి plus 1 and this here L cubed is there. Clear? So L to the power of minus 3 కాబట్టి minus 3 రాస్తున్నాను. L to the power of minus 3 and is L square. That means what? Plus 3. L to the power of 1 ఉంది, ఇక్కడ L square ఉంది. S. Next to t to the power of 4 and t to the power of minus 3. T to the power of minus 3 ఉంది, పైకి వస్తుంది t to the power of minus 3 minus 1. And now it is a to the power of a square ఉంది, a power of minus 1 ఉంది కాబట్టి 2 minus 1. ఒకసారి మనం జాగ్రత్త చూడండి. m to the power of minus 1 ఉంది, ఇక్కడ m to the power of 1 ఉంది. సో కాబట్టి m to the power of minus 1 plus 1 రాస్తున్నాను. L to the power of minus 3 ఉంది, ఇక్కడ L ఉంది, ఇక్కడ L square ఉంది కాబట్టి ఏమవుతుంది? 1 plus 2 3. సో కాబట్టి L to the power of minus 3 plus 3. అట్లనే t to the power of 4 ఉంది, ఇక్కడ t to the power of minus 3 ఉంది, ఇక్కడ t పైకి వస్తే అవుతుంది s minus 1 అవుతుంది. t to the power of 4 ఉంది, ఇక్కడ minus 3 ఉంది, ఈ పైకి వస్తే minus 1 కాబట్టి 4 minus 3 minus 1 అండ్ ఆల్రెడీ ఇక్కడ a square ఉంది, a to the power of minus 1 ఉంది, a to the power of 2 minus 1 అంటే P is equals to m to the power of 0 L to the power of 0 t to the power of 0 and t to the power of 1. సో కాబట్టి ఈ P యొక్క డైమెన్షన్స్ అనేవి ఏమవుతుంది మనకి? ఏదో చూపిస్తున్నాం. ఏ అనేది దేనికి సంబంధించింది? ఎలక్ట్రిక్ కరెంట్కి సంబంధించింది. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఇది మనకి ఎంసెట్ 2017 ఏపీలో ఇచ్చిండు. ఆ క్వశ్చన్ చూద్దాం. ద రేడియస్ ఆఫ్ వైర్ ఆర్ ఈస్ గివెన్ బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు √16IA by pi into BV. R is equals to √16,4IA by pi BV, where I is the electric current, B is the magnetic field and V is the velocity. Then the parameter of A in the formula represents. So మనకి ఫార్ములా ఇచ్చాడు. ఏంటా ఫార్ములా? R is equals to √64IA by pi into B into V. సో దీంట్లో ఏ అనే పారామీటర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు? రెసిస్టెన్సా, రెసిస్టివిటీయా, కెపాసిటెన్సా, కండక్టివిటీయా? సో అదేంటి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు? వేర్ I is the electric current అన్నాడు. సో I is the current and A is what we have to find out. B is the magnetic field and V is the S. So that's why here first I am going to write B, magnetic field. So what we know? F is equals to IBL and B is equals to what? F by I into L. Then B is equals to F by here. What is I? Current.
So I'm going to take this A and length is L. In the same manner, what is force? M L T inverse 2. So here LL gets going to cancel 0. Then what you have right here? M A inverse 1 and T inverse 2. Clear? And next what it is here? V. B is what? M A inverse 1 and T inverse 2. Clear? And next thing is what? Simply V. What is V? Velocity. LD inverse 1. Clear? A is what we have to find out. I is the current. So to understand this, simply here I am going to square like this. R square is equals to 64 into I into A by B into V. Clear? So now what you have right here, A is equals to 64 is constant. There is no dimension formula. Just leave it that one. Then what right here, A is equals to R square into B into V by I. So what is R here? Radius. That's what you have right. This is L square. And what is the B value? M A inverse 1 and T inverse 2. Clear? And now here V LD inverse 1 by I. I means what? Current A. Clear? Then A is equals to what right here? M L square L cube, and here T to the power of minus 2 to the power of minus 1. ML cube T inverse 3 and A inverse 1, and it also comes to A1 minus 1. That's what right here. M L cube T inverse 3 A inverse 2. A is equals to M L cube T inverse 3 A inverse 2. So this is the dimension formula of A. Here A should be called as here resistivity. So resistivity dimension formula is same ఉంటుంది కాబట్టి second option is the correct one. See the next question. మనకి క్వశ్చన్ అనేది ఎంసెట్ 2016 తెలంగాణ స్టేట్లో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఇచ్చాడు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది ఏ ప్రిన్సిపల్ డిపెండ్ అయి పనిచేస్తుంది. కొన్ని ఆప్షన్ ఇచ్చాడు. దానిలో ఫస్ట్ వచ్చేసి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, సెకండ్ వచ్చేసి వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి సూపర్ కండక్టివిటీ, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రో మైక్రోస్కోప్లో ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఎలక్ట్రో మైక్రోస్కోప్లో ఏవైతే ఇల్యూమినేటింగ్ పార్టికల్స్ ఉంటాయో ఆ ఇల్యూమినేటింగ్ పార్టికల్స్ అనేవి నథింగ్ బట్ స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. Stream of electrons can be used as the illuminating particles in electron microscope. Due to that, they can create the high resolution images at the same time within the size of nanometers. So, and electron microscope lo ఏవైతే stream of electrons ఉంటాయో అవి beam of electrons గా తీసుకుంటారు. ఆ beam of electrons అనేవి వేవ్ నేచర్ కలిగి ఉంటాయి. అలా ఉండడం వల్ల అవి హై రిజల్యూషన్ ఉన్నటువంటి ఇమేజ్ని ఫామ్ చేయడంతో పాటు నానోమీటర్ సైజ్ ఉన్నటువంటి ఇమేజ్ కూడా అవి క్యాప్చర్ చేయగలుగుతుంది. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్, వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఎంసెట్ 2018లో తెలంగాణ ఇంజనీరింగ్ ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఏ గ్యాస్ సాటిస్ఫైస్ ది రిలేషన్ PV to the power of 5/3 is equals to K, where P is the pressure and V is the volume and K is the constant. The dimension of constant K R. So ఒక గ్యాస్ అనేది కండిషన్ సాటిస్ఫై చేస్తుందంటే ఏంటో కండిషన్ P into V to the power of 5/3 is equals to K అంటున్నాడు. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందంట. ఇక్కడ P ఏమన్నాడు? P is the pressure అంటున్నాడు, V ఏమో వాల్యూమ్ అంటున్నాడు, K ఏమో కాన్స్టెంట్ అంటున్నాడు. అప్పుడు ఆ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్స్ ఏమవుతాయి అని అడుగుతున్నాడు. అది క్వశ్చన్. మనకి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఆప్షన్ ML to the power of 4 T to the power of minus 2, సెకండ్ ఆప్షన్ ML square T inverse 2, థర్డ్ ఆప్షన్ ML to the power of 6 T to the power of minus 2 అండ్ ML T inverse 2. సో ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్ మనం చూసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ P ఏమన్నాడు? ప్రెషర్ అన్నాడు. P is equals to what? ఫోర్స్ పర్ ఏరియా. సో MLT inverse 2 by ఏరియా అంటే ఏంటి? L square. అప్పుడు దాని నుంచి ఏం రాయొచ్చు? ML inverse 2 T inverse 2 అని రాస్తున్నాను. ML to the power of 1 minus 2 T to the power of minus 2.
అంటే M L-1 T-2 రాసిన, అది ప్రెషర్. నెక్స్ట్ వీడేమన్నాడు, వాల్యూమ్ ఉన్నాడు. సో వాల్యూమ్ అంటే మనకి LBH లైక్ కాబట్టి LQ అని రాస్తున్నాం. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయడా, ML ఇన్ ప్రెషర్ అంటే ఎంత, M-L-1 T-2 ఆఫ్ V⁵ సో V అంటే ఇక్కడ what is V, L cube whole to power of 5/3 is equals to K. సో 3 cancel. అప్పుడు ఏమవుతుంది, M-L-1 T-2 and L⁵ is equals to K. సో M is equals to L basis equal exponential యాడ్ చేయాలి. సో -1 + 5 T⁻² is equals to K. Remember K is equals to M-L⁴ T⁻². So this is the dimension formula of K. సో ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్, M-L⁴ T⁻². ఇది మనకి ఎంసెట్ 2018 తెలంగాణలో ఇచ్చాడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో. V0 is the volume of a standard unit cell of German crystal containing N0 atoms. The expression for the mass of a volume V in terms of V0, N0, M mole and Na is, here M mole is the molar mass of germanium and Na is the Avogadro constant. So ఇక్కడ మనకి V0 అనేది ఇచ్చాడు, ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ఏ స్టాండర్డ్ సెల్. సో వాట్ ఇట్ ఈస్ V0 ఈస్ ద స్టాండర్డ్ వాల్యూమ్. V0 అనేది ఏంటి, వాల్యూమ్ ఇచ్చాడు, దేన్ని, జెర్మేనియం క్రిస్టల్ ఇచ్చాడు. ఓకేనా. సో N0 ఆటమ్స్ ఉన్నాయంట. సో మనం అనుకోవాలి జెర్మేనియం క్రిస్టల్ N0 ఆటమ్స్, ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద మాస్ ఆఫ్ వాల్యూమ్ V. సో మనకి మాస్కి ఈక్వేషన్ కనుక్కోవాలి, అది ఏంటో ఇప్పుడు చూద్దాం. దానికి మనకి ఇచ్చిన క్లూ ఏంటంటే వాల్యూమ్ V ఇచ్చాడు, V0, N0, M mole అండ్ Na. హియర్ మనకి M mole అంటే ఏంటి, మోలార్ మాస్ ఇచ్చాడు, Na అనేది అవగాడ్రో నెంబర్ అని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనకి మాస్కి ఈక్వేషన్ ఐడెంటిఫై చేయాలి. సో దానికి మనకి ఫస్ట్ వాట్ ఈస్ V0, V0 ఈస్ వాట్, V0 ఈస్ ద స్టాండర్డ్ సెల్. V0 is the standard cell. So number of unit cells. So number of unit cells in the volume V. That is what, V/V0. So మనకి V0 అనేది ఈ స్టాండర్డ్ యూనిట్ సెల్ తీసుకుంటే V అనే వాల్యూమ్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ మనం ఏమన్నా V/V0 అంటున్నాం. అప్పుడు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఏమవుతాయి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఈస్ ఈక్వల్స్ టు, వీ కెన్ రైట్ నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ వన్ యూనిట్ సెల్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఏమో మనకి ఎన్ని ఉన్నాయో తెలిస్తే, దాంట్లో మనకి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్ అని తెలిస్తే మనకి ఏమవుతుంది, టోటల్గా నెంబర్ ఆఫ్ ఆటమ్స్ వస్తాయి. నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఎన్ని, V అనే వాల్యూమ్లో V/V0. ఓకే. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, N0 ఉన్నాయి. క్లియర్. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని, V/V0 ఇంటూ N0 ఉంది. సో మనకు ఫార్ములా ఉంటుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఫర్ అవగాడ్రో నెంబర్. సో దానికి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ V/V0 ఇంటూ N0/Na. సో N0/Na. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేస్తుంది. మనకు ఒక ఫార్ములా ఉంటుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంకో ఫార్ములా ఉంటుంది, ఏంటది, మాస్ ఆఫ్ ది శాంపిల్ బై మోలార్ మాస్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి, ఎంతది, నాకు కొంత స్పేస్ అవసరం అమ్మ, దీన్ని ఎరేజ్ చేస్తున్నాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ది శాంపిల్ బై మోలార్ మాస్. మనకు కావాల్సింది మాస్ అవుతుంది కదా. సో మాస్ ఆఫ్ ది శాంపిల్ కావాలి, లేదా మాస్ ఆఫ్ ది క్రిస్టల్ కావాలి. మాస్ ఆఫ్ ది శాంపిల్, దట్ ఈస్ ఈక్వల్స్ వాట్ వి రైట్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ
మోలార్ మాస్. సో కాబట్టి ఇక్కడ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి V by V naught into N naught by Na. This one V by V naught into N naught by Na. That means what? V by V naught into N naught by Na into molar mass. Molar mass ఏమన్నాడు? M mole అన్నాడు. సో కాబట్టి M molar mass. సో కాబట్టి this is the expression for mass. Mass is equals to V by V naught of N naught by Na into M mole. సో మనకి ఎక్కడ ఉందో ఆప్షన్ చూసుకోండి ఇక V by V naught into N naught by Na. V by V naught into N naught by Na into M mole. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. See the next question. మనకి ఇది Eamcet 2017 ఏపీలో ఇచ్చాడు, బట్ ఈ ఇంపార్టెంట్ మోడల్ ఇది. If A, B, C and D represents the velocity, acceleration, inductance and capacitance respectively, then A inverse B C D has dimension of. సో A B C D అనేటువంటి 4 ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. వాటి మనం A ఇన్వర్స్ ఇంటూ B ఇంటూ C ఇంటూ D అని రాస్తే దానికి వచ్చే డైమెన్షన్ ఫార్ములా అనేది ఈ 4 దేనికి ఈక్వల్గా ఉంటుంది అని అడుగుతున్నాడు. సో అది మనకు వచ్చిన క్వశ్చన్. వాడు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? లెంత్, మాస్, టైం అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు? ఏనేమో వెలాసిటీ అన్నాడు. కాబట్టి ఏ ఈస్ ఈక్వల్స్ వాట్ రైట్? LT ఇన్వర్స్ 1. ఓకే. అండ్ బీనేమన్నాడు? యాక్సలరేషన్ అన్నాడు. సో కాబట్టి బి ఈస్ ఈక్వల్స్ టు LT ఇన్వర్స్ 2 అన్నాడు. నెక్స్ట్ సీనేమన్నాడు? ఇండక్టెన్స్ అన్నాడు. ఇండక్టెన్స్ అన్నాడు. అండ్ నెక్స్ట్ C is inductance and D is what? Capacitance. సో ఈ డైమెన్షన్ ఫార్ములాస్ డైరెక్ట్ తెలుసు అనుకోండి, డైరెక్ట్ రాసి సబ్స్టిట్యూషన్ చేయండి, లేకపోతే చెప్పేసేయండి. సో ఇండక్టెన్స్ మనకి పై ఈజ్ ప్రపోర్షనల్ టు I అండ్ పై ఈజ్ ఈక్వల్స్ టు L ఇంటూ I. L ఈజ్ ఈక్వల్స్ టు పై బై I అండ్ అగైన్ పై మీన్స్ వాట్? B ఇంటూ A బై I. సో ఇది ఫార్ములా. సో మీకు ఆల్రెడీ ముందు చెప్పాను F ఈజ్ ఈక్వల్స్ టు IBL. B is equals to what? F by IL. Then B is equals to what? ML T inverse 2 by A into L. Then what you get? B is equals to M T inverse 2 L power of 0 T inverse 2 A inverse 1. So next మనకు కావాల్సింది pi కావాలి, B into A. So pi is equals to what? B into A. That means what? Pi is equals to M T inverse 2 into A inverse 1 into A means ఇక్కడ ఏరియా కాబట్టి L స్క్వేర్ రాస్తాం. అప్పుడు పై ఏమవుతుంది? M L స్క్వేర్ T ఇన్వర్స్ 2 A ఇన్వర్స్ 1 అవుతుంది. మళ్ళీ ఏమన్నా కావాల్సింది? ఇండక్టెన్స్. L is equals to what? Pi by I. So I means what? A. Therefore L is equals to what, right? M L square T inverse 2 A by వస్తే ఏమవుతుంది? A inverse 2 అవుతుంది. ఓకేనా? సో ఇది ఇండక్టెన్స్. నెక్స్ట్ థింగ్ మనకి కెపాసిటెన్స్ కావాలా. ఫార్ములా ఏంటి? C is equals to Q by V. అండ్ అగైన్ వాట్ రైట్? V అంటే ఏం రాసుకోవచ్చు? W by Q రాయొచ్చు. అంటే ఏంటి? Q స్క్వేర్ బై W అవుతుంది. అప్పుడు మనం C రాస్తున్నాం. C is equals to Q స్క్వేర్ అంటే ఏంటి? Q అంటే ఛార్జ్, I ఇంటూ T హోల్ స్క్వేర్ బై W అవుతుంది. అప్పుడు I స్క్వేర్ అంటే ఏంటి? కరెంట్ A స్క్వేర్, T స్క్వేర్ అంటే క్యాపిటల్ T స్క్వేర్, T స్క్వేర్ అండ్ W అంటే ఏంటి? ML స్క్వేర్ T ఇన్వర్స్ 2. అప్పుడు C ఏమవుతుంది? M ఇన్వర్స్ 1 L పవర్ -2 అండ్ T స్క్వేర్ and T స్క్వేర్ A స్క్వేర్. దెన్ వాట్ యు గెట్? M ఇన్వర్స్ 1 L to power -2 T to power 4 అండ్ A స్క్వేర్. సో ఆల్రెడీ మనకి C వచ్చేసింది అండ్ L వాల్యూ ఉంది, A వాల్యూ ఉంది, B వాల్యూ ఉంది. సో కాబట్టి ఇప్పుడు మనం వాటిని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం, అప్పుడు వచ్చింది రాదు చూద్దాం. ఓకేనా? సో A ఇన్వర్స్ 1 B C D క్లియర్. సో మనకి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నాం? A ఇన్వర్స్ అంటున్నాం. A అంటే ఏమనుకున్నాం? LD ఇన్వర్స్ 1. కాబట్టి LT ఇన్వర్స్ 1 హోల్ పవర్ ఆఫ్ -1 అండ్ B
నెక్స్ట్ బి అండి ఎల్టీ ఇన్వర్స్ 2, ఎల్టీ ఇన్వర్స్ 2. నెక్స్ట్ సి, సి ఏంటమ్మా ఎం, సి ఏంటి మరి ఇక్కడ ఇండక్టెన్స్, సి ఈజ్ వాట్ ఇండక్టెన్స్. సో కాబట్టి ఎంఎల్ స్క్వేర్ టీ ఇన్వర్స్ 2 ఏ ఇన్వర్స్ 2. నెక్స్ట్ డి అంటే మనం కెపాసిటెన్స్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డి అన్న సి ఇక్కడ కెపాసిటెన్స్ దిస్ ఈజ్. అప్పుడు ఏమవుతుంది ఇంటూ ఇంటూ పవర్ ఆఫ్ -1 ఎల్ టు పవర్ ఆఫ్ -2 టీ టు పవర్ ఆఫ్ 4 ఏ స్క్వేర్. సో ఇది సబ్స్టిట్యూషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రాస్తున్నాను ఎల్ టు పవర్ ఆఫ్ -1 టీ టు పవర్ ఆఫ్ -1 t, and this is what LT inverse 2, and again what right here రాస్తున్నాను m to power of 1 minus 1, ఇక్కడ l square ఉంది, ఇక్కడ l to power of -2 ఉంది రాశాను, t to power of -2 ఉంది, ఇక్కడ t to power of 4 ఉంది అంటే +4 రాస్తున్నాను, అండ్ ఇక్కడ a to power of -2 ఉంది అండ్ ఇక్కడ ప్లస్ ఉంది, a to power of -2 +2, t to power of -2 +4, l square plus 2 plus -2, m to power 1 -1. సో ఇది రాశాను. రాసిన తర్వాత ఏ మిగిలితే ఏముండో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడసారి సో l ఇన్వర్స్ 1 ఆల్రెడీ ఇక్కడ l ఇన్వర్స్ 1 ఉంది, l ఉంది కాబట్టి l to power of -1 + 1, అండ్ ఇక్కడ t ఉంది, t to power of -2 ఉంది, t to power of 1 -2 ఉంది, అండ్ ఇక్కడ ఆల్రెడీ m to power of 1 -1 అంటే m to power of 0, ఇక్కడ l to power of 0, ఇక్కడ t to power of t square, and this is what a to power of 0. So again l to power of +1 plus means what l to power of 0, t to power of 1 -2 means what -1, and m to power of 0, l to power of 0, z to power of 0 already there, and this is what t square, that means what here t to power of -1 + 2, that means what t. సో కాబట్టి మనకి ఏవైతే a ఇన్వర్స్ bcd ఉంటుందో దాని వాల్యూ దేనికి అవుతుందంట ఈక్వల్స్ టు డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ tan. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్ చాప్టర్లో ఎక్కువ రిపీట్ అవుతున్నటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏముందంటే ఇలాంటి టైప్ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి. సో అది చూడండి ఒకసారి. ఇది ఎంసెట్ 2016 ఏపీలో ఇచ్చాడు. మ్యాచ్ ద లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. సో 2 లిస్టులు ఇచ్చాడు. ఆ 2 లిస్టులలో లిస్ట్ 1లోనేమో ఫిజికల్ క్వాంటిటీస్ ఇచ్చాడు, లిస్ట్ 2లో ఏమో వాటి డైమెన్షన్ ఫార్ములాస్ ఇచ్చాడు. అంటే దేని డైమెన్షన్ ఫార్ములా ఏది ఉందో మనం మ్యాచ్ చేయాలి అంటున్నాడు. సో కింద ఆప్షన్స్ కూడా ఇచ్చేసాడు, అవి ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ లిస్ట్ 1లో బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, వాటర్ ఈక్వివలెంట్, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ, అండ్ లిస్ట్ 2లో డైమెన్షన్ ఫార్ములాస్ m l to power of 0 t to power of 0, m l inverse 1 t inverse 1, m l t inverse 3 k inverse 1, m l square t inverse 2 k inverse 1. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 2 లిస్టులు, వాటిలో ఏది కరెక్ట్, ద కరెక్ట్ ఇన్ ద ఫాలోయింగ్, వీటిలో కరెక్ట్ ఏముంది దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. 1 2 3 4 ఆప్షన్ ఇచ్చాడు. సో మనకి ఎప్పుడైతే డైమెన్షన్ ఫార్ములాస్ మనకి నోటికి అంటే మనకి గుర్తుంటాయో అలాంటప్పుడు ఇది చాలా తక్కువ టైం పడుతున్నట్టు క్వశ్చన్ ఇది. సో డైమెన్షన్ ఫార్ములాస్ మన మైండ్లో ఉన్నట్టయితే వాటిని గుర్తుంచుకోగలిగితే మనకి ఈ తొందరగా అయిపోతుంది. అలా కాకుండా మనము ఫార్ములాని యూజ్ చేసి కూడా చాలా ఫాస్ట్గా మనం చేయగలిగితే అంటే యాక్యురసీ, మనం ఇచ్చినటువంటి ఫార్ములాని డైమెన్షన్ ఫార్ములా ఏంటి, క్వాంటిటీ ఏంది, దాని ఫార్ములా ఏంది, దాంట్లో ఉన్న ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటి, ఫండమెంటల్ క్వాంటిటీస్, వాటిని ఏ విధంగా చూపిస్తారు అనేది మనకు క్లారిటీ ఉంటే వీటిని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ చూద్దాం. బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఇచ్చాడు, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. సో బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఇక్కడ డైమెన్షన్ ఫార్ములా ఏంటి అంటే ఎలా రాస్తారంటే k = r/n. ఇక్కడ kV అనేది బోల్ట్జ్ కాన్స్టెంట్, r అనేది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, అండ్ n అనేది అవగాడ్రో నెంబర్, వాటర్ మేబీ ఇట్ ఈస్ ఏ నెంబర్. సో అంటే r యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏముంటుందో అదే మనకి ఏమవుతుంది డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ దిస్ వన్. r యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏదైతే ఉంటుందో బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ సేమ్ ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనకి PV = nRD అనే ఫార్ములా ఉంటుంది, అడియాస్ ఈక్వేషన్. దాని నుంచి మనం r అంటే ఏం రాసుకోవచ్చు, PV by what, right, NT we can write.
సో ఇక్కడ P అంటే ఏంటి ప్రెషర్, V అంటే ఏంటి వాల్యూమ్, N అంటే ఏంటి నెంబర్ ఆఫ్ మోల్స్, T అంటే ఏంటి అబ్సల్యూట్ టెంపరేచర్. సో కాబట్టి ప్రెషర్ యొక్క డైమెన్షన్ ఫార్ములా తెలుసు కదా, M L ఇన్వర్స్ 1 T ఇన్వర్స్ 2 అండ్ వాల్యూమ్ అంటే ఏంటి LQ. క్లియర్. సో నౌ డివైడెడ్ బై N నెంబర్ ఆఫ్ మోల్స్. సో ఈ నెంబర్ కాబట్టి మన డైమెన్షన్ ఫార్ములా ఉండదు. T అంటే ఏంటి టెంపరేచర్, అబ్సల్యూట్ టెంపరేచర్ కాబట్టి కెల్విన్ రాస్తాం. దెన్ R is equals to what right here, M L minus 1 L cube, L to the power of 1 minus 3. So bases equal ఉన్నప్పుడు exponents మనం యాడ్ చేయాలి. The same time here T to the power of minus 2 and ఇది పైకి వస్తే ఏమవుతుంది T to the power of minus 1 అవుతుంది. అంటే R is equals to M L inverse 2 T inverse 2 K inverse 1. So this is the dimension formula of universal gas constant and that is quite similar to the Boltzmann constant. So కాబట్టి ఇక్కడ Kb is equals to what right, M L inverse 2 T inverse 2 K inverse 1. సో కాబట్టి మనకి బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్లలో ఫస్ట్ లిస్ట్లో బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఉంది, లిస్ట్ 2లో మనకి ఇది ఎక్కడుందో చూసుకోవాలి. ఎక్కడుంది M L inverse 2 T inverse 2 K inverse 1. సో ఎక్కడ ఉంది M L square T inverse 2 K inverse 1. సో ఇది మనకి ఏ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అనేది మనం ఎక్కడ చూపిస్తున్నాం, ఫోర్త్ చూపిస్తున్నాం. కాబట్టి మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఎక్కడ మనకి ఏ అనేది దేంతో లింక్ అయింది 4A4. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఫస్ట్ A3 ఉంది, A3 ఉంది. సో ఇవి రెండు రాంగ్ ఆన్సర్స్ ఫిక్స్ అయిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు A4 థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఉంది A4 ఉంది, A4 ఉంది. మరి రెండు సేమ్ ఉన్నాయి. మరి నెక్స్ట్ అలాంటప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ టైం మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. సో కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ మనకి తెలిసిన విషయమే కదా, ఫార్ములా అండ్ డైమెన్షన్ ఫార్ములా తెలిసిన డైరెక్ట్ ఫార్ములా గుర్తుంటే పర్లేదు, లేకపోతే చెప్పేది చూడండి. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ నీటా ఈస్ ఈక్వల్స్ టు F by A by delta V by delta X. So force per area, that is nothing but pressure, and delta V by delta X is what, nothing but velocity gradient. So pressure అంటే ఇంతకు ముందు చెప్పాను P is equals to M L inverse 1 T inverse 2 and delta V by delta X. Delta V అంటే ఏంటి, what it is, velocity in particular length, what we call velocity gradient. So velocity delta V అంటే LT inverse 1, పర్టికులర్ డిస్టెన్స్ లో ఉండే వెలాసిటీనే వెలాసిటీ గ్రేడియంట్ అని అంటాము. కాబట్టి LT inverse 1 by delta X అంటే ఏంటి L క్యాన్సిల్, వాట్ యు గెట్ T inverse 1. సో కాబట్టి అప్పుడు నీటా అంటే ఏమవుతుంది, నీటా ఈస్ ఈక్వల్స్ టు M L inverse 1 T inverse 2 by T inverse 1. That means what, M L inverse 1 T to the power of minus 2, ఇది పైకి వస్తే అవుతుంది T to the power of plus 1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, నీటా ఈస్ ఈక్వల్స్ టు M L inverse 1 T inverse 2 plus 1. That means what, S minus 1. సో కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఎంత, నీటా ఈస్ ఈక్వల్స్ టు M L to the power of minus 1 T to the power of minus 1. సో కాబట్టి ఇప్పుడు ఆ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ సంబంధించినటువంటి B దీన్ని మనం దేని మ్యాచ్ చేయాలి, M L inverse 1 T inverse 1. సో కాబట్టి B అనే దాన్ని మనము దేనికి ఇస్తున్నాం, సెకండ్కి ఇస్తున్నాం. Third we will see water equivalent. What is meant by water equivalent? The amount of heat absorbed by the 1 gram of mass. 1 gram of mass that should be equals to the amount of heat required to raise the temperature of a body by 1 degree Celsius. That should be called here water equivalent. కొంత మాస్ ఉన్నటువంటి వాటర్ యొక్క టెంపరేచర్ పెరగాలన్నా తగ్గాలన్నా మనం ఎంత హీట్ని అది సప్లై చేయాలి, లేదా వాటర్ని ఎంత హీట్ని అబ్జార్బ్ చేయాలి అనేది, ఒక బాడీ అనేది దాని యొక్క టెంపరేచర్ మనం 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి ఎంత హీట్ సప్లై చేస్తామో దానికి కూడా అంత హీట్ సప్లై చేస్తాము. అప్పుడు దాన్ని మనం ఏమన్నామంటే వాటర్ ఈక్వలెంట్ అంటాం. అర్థమవుతుందా, ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ బై ది వాటర్ that should be equals to the amount of heat required to raise the temperature of the body by 1 degree Celsius. That should be what we call water equivalent. So ఇక్కడ ఏమంటున్నాం, సింపుల్గా heat absorbed by the water, heat absorbed by the water should be equals to the heat absorbed by the body, heat absorbed by the body. Clear. So
ఇక్కడ ఫస్ట్ మనం ఏం రాస్తున్నామంటే హీట్ అబ్జర్వ్ బై ది వాటర్ రాస్తున్నాము. దాన్ని సింపుల్గా W మాస్ ఆఫ్ ది here water and specific heat into temperature difference. And similarly heat absorbed by the body that should be written as here m into s into delta theta. Clear? So for water what is W is equals to 1 and is delta theta and m s into delta theta. These two are cancelled. Then W is equals to what we call m into s. Here that should be what we call here water equivalent. Water equivalent. Clear? So water equivalent has units is kilogram or gram, but its dimension formula is this one, m L to the power of 0 T to the power of 0. That's why here water equivalent has dimension formula m L to the power of 0 T to the power of 0. That's why here what I have to say. So for third one what I have to say that is equals to first one. And finally coefficient of thermal conductivity. Coefficient of thermal conductivity. సో ఆల్రెడీ ఇచ్చినటువంటి 3 మనం సెలెక్ట్ చేసుకున్నామండి. బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఏమో 4, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ ఏమో 2 అండ్ వాటర్ ఈక్వివలెంట్ ఏమో 1. ఇవి మిగిలిపోయింది ఏంటి 3. సో కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఎంత థర్డ్ వన్. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో A4 B2 C1 D3. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎంసెట్ 2017 ఏపీలో ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్లో. In an experiment, 4 quantities A, B, C and D are measured with percentage error 1%, 2%, 3% and 4% respectively. A quantity P is calculated as P is equals to A cube B square by CD. Then the percentage error in the P is given by. So మనకి ఇక్కడ రాస్తున్నాడు P is equals to A cube B square by CD. మనం P వాల్యూ కనుక్కోవాలంటే A వాల్యూ, B వాల్యూ, C వాల్యూ, D వాల్యూ కనుక్కోవాలి. వాటిని కనుక్కునే క్రమంలో వాటిని మెజర్మెంట్ చేసేటువంటి క్రమంలో వచ్చినటువంటి ఏని కనుక్కోవడంలో వచ్చిన ఎర్రర్ 1%, బిని కనుక్కోవడంలో వచ్చిన ఎర్రర్ 2%, సిని కనుక్కోవడంలో వచ్చిన ఎర్రర్ 3%, డిని కనుక్కోవడంలో వచ్చిన ఎర్రర్ 4%. సో అయినప్పుడు మరి టోటల్ ఎర్రర్ పి యొక్క ఎర్రర్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, వెరీ సింపుల్. డైరెక్ట్ పెట్టి మనకి పర్సెంటేజ్ ఆఫ్ రిలేటివ్ ఎర్రర్స్ నుంచి ఇచ్చాడు. సో ఇక్కడ మనకి వాటి ఇచ్చింది ఏంటంటే డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ హౌ మచ్ 1% అన్నాడు. నెక్స్ట్ సెకండ్ వన్ డెల్టా బి బై బి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 2% అన్నాడు. అండ్ డెల్టా సి బై సి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ ఎంత అన్నాడు 3% అన్నాడు. నెక్స్ట్ డెల్టా డి బై డి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ ఏమన్నాడు 4% అన్నాడు. సో మరి డెల్టా పి బై పి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ ఎంత అడుగుతున్నాడు. దానికి మనం ఫార్ములా వస్తున్నాడు 3 ఇంటూ డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ప్లస్ 2 ఇంటూ డెల్టా బి బై బి ఇంటూ 100 ప్లస్ సో పవర్ ఇంటూ రిలేటివ్ ఎర్రర్ అంతే సింపుల్. 3 అంటే పవర్ ఇంటూ దాని యొక్క పర్సెంటేజ్ ఎర్రర్ డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ప్లస్ అగైన్ 2 ఎస్ ప్లస్ సో దీన్ని ఎలా రాసుకోవచ్చు ఏ క్యూబ్ డి బి స్క్వేర్ అండ్ సి టు ది పవర్ ఆఫ్ -1 డి టు ది పవర్ ఆఫ్ -1. సో మనకి డెల్టా తీసుకుంటాం కాబట్టి ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా ప్లస్ రాసుకోవాలి కాబట్టి 1 ఇంటూ డెల్టా సి బై సి ఇంటూ 100 ప్లస్ 1 ఇంటూ డెల్టా డి బై డి ఇంటూ 100. సో ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. డెల్టా పి బై పి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 3 ఇంటూ ఎంత అన్నాడు 1 ప్లస్ 2 ఇంటూ బి ఎంత 2 ప్లస్ 1 ఇంటూ థర్డ్ వన్ ఎంత అన్నాడు 3 ప్లస్ ఫోర్త్ వన్ 1 ఇంటూ 4 అన్నాడు. అప్పుడు ఏమవుతుంది 3 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ సో 3 ఇంటూ 1 3 2 ఇంటూ 2 4 ప్లస్ 1 ఇంటూ 3 3. సో వాట్ యూ గెట్ 3 ప్లస్ 4 7 7 ప్లస్ 3 10 10 ప్లస్ 4 14. సో ఎంత ఎర్రర్ పర్సెంటేజ్ ఎర్రర్ పి వాల్యూ అనుకోవడంలో వచ్చిన ఎర్రర్ ఎంతమ్మా 14%. సో కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. డియర్ స్టూడెంట్స్, ఎంసెట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా సీరియస్నెస్ ఉంటే మాత్రం మన ఛానల్లో వచ్చేసినటువంటి ఫిజిక్స్ సంబంధించిన వీడియోస్ చూడండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను.
సో ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ద సేమ్ టైం ఇంకెవరికైనా మన మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా మన ఛానల్ సజెస్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.